ఇచ్చినటువంటి దానం 276 రూపాయలు కూడా ఆ రోజు వెసులుబాటు కానిటువంటి పరిస్థితుల్లో అప్పుడు నిజాం గవర్నమెంట్ ఈ వేస్ట్గా ఉన్నటువంటి ఈ భూమిని భద్రాచలం రాములవారి ఖజానా నుంచి 276 రూపాయలు కట్టాలనే రెవెన్యూ రావట్లేదు కాబట్టి వాళ్ళు పబ్లిక్ ఆక్షన్ పెట్టి ఆ రోజు వరంగల్ గవర్నర్, ఆ రోజు వరంగల్ జిల్లా గవర్నర్ ఉండేవారు, నిజాం గవర్నమెంట్లో గవర్నర్ అనేవాళ్ళు, వాళ్ళ కలెక్టర్ని గవర్నర్ పబ్లిక్ ఆక్షన్ పెట్టి ఆ రోజు ఉన్నటువంటి నిజాం గవర్నమెంట్ అమ్మి వేయటం జరిగింది. 1912లో ఈ యొక్క భూమిని వేలంపాట పెడితే ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు దీని కలప ఉన్నటువంటి పరిస్థితుల్లో కలప వర్తకులు మాజేటి రామచంద్ర రేపాక వెంకటరత్నం అనేటువంటి రాజమండ్రికి సంబంధించినటువంటి కలప వర్తకులు ఈ భూమిని ఈ కలప నిమిత్తమై వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళ తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి 75 మంది రైతులు, ఇది మొత్తం భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ 1938లో రిజిస్ట్రేషన్ అయింది మాజేటి రామచంద్ర రేపాక వెంకటరత్నం. వాళ్ళు ఆ కలప మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ రైతులు, మాది ఖమ్మం జిల్లా, పూర్వపు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామం అండి మాది. అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉండేటువంటి నిజాం దౌర్జన్యానికి, ఆ రోజు ఉండేటువంటి పరిపాలకులు ఇబ్బంది పెడుతున్నటువంటి దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి 1-2 ఎకరాలు అమ్ముకొని దండకారణ్యంగా ఉన్న ఈ భూమిని బాగు చేసుకుంటే ఒక 10 ఎకరాల భూమి వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భూమిని మొత్తం అమ్మి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా 100 కుటుంబాల వాళ్ళు, ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఆ రోజు ఉన్నటువంటి దళితులు, కుమ్మర్లు, వడ్రంగులు, ఇక్కడ ఉన్నటువంటి తక్కిన రైతాంగం మొత్తం అక్కడి నుంచి ఎద్దుల బళ్ళ మీద వాళ్ళ సామాన్లు వేసుకొని అక్కడ ఉన్నటువంటి భూమిని అమ్ముకొని శ్రీ సీతారామచంద్ర స్వామి, అప్పుడు బ్రిడ్జి లేదు, శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పాదాలు తాకి ఇక్కడ గ్రామానికి వచ్చేసి వారి పేరు పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామం నిర్మించుకొని ఈ యొక్క దండకారణ్యంగా ఉన్నటువంటి భూమిని బాగు చేసి ఈ విధమైనటువంటి అష్టకష్టాలకి పాములు, తేళ్లు, దండకారణ్యంగా ఉన్నటువంటి విషపు జంతువులన్నీ కూడా అటాక్ చేస్తున్నా వాటికి వెరవకుండా, అడవి పందులు, పెద్ద పుళ్ళకి వెరవకుండా ఈ దండకారణ్యాన్ని బాగు చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఒక కుట్రపూరితంగా అన్నమాట యథార్థం అని చెప్పేసి దేవస్థానం వారే అంటున్నారు. యథార్థం కానీ అమ్మటం చెల్లదని చెప్పి ఈ యొక్క దేవస్థానం వారు అభియోగం. నేను వాళ్ళని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. నిజాం గవర్నమెంట్ సార్వభౌమాధికారంగా ఉన్నటువంటి నిజాం గవర్నమెంట్కి అమ్మే అధికారం లేకపోతే ఇవాళ ఉన్నటువంటి మన గవర్నమెంటు సెంటాన్స్ అనేటువంటి ఒక వేరే మతం సంబంధించినటువంటి క్రిస్టియన్కి సంబంధించినటువంటి మతానికి 12.5 ఎకరాలు వాళ్ళకి అమ్మటం ఎలా సాధ్యపడింది, ఈ నైజాం గవర్నమెంట్ అమ్మినటువంటి అమ్మకం ఎట్లా సాధ్యం కాదనేటువంటి దాన్ని ఇవాళ ఉన్నటువంటి పాలకులు కానీ మీ మీడియా ద్వారా ఈ ప్రపంచానికి మీరు ప్రతి ఒక్కరూ ఆత్మసాక్షిగా, రైతాంగం ఎవడు కబ్జాదారుడు కాదు, రియల్ ఎస్టేట్లు కాదు, వాళ్ళ రక్తమాంసాలు కష్టపడి ఇక్కడ అరణ్యాన్ని దండకారణ్యాన్ని బాగు చేసిన తర్వాత కుట్రతో ఈ భూమిని మళ్ళీ తిరిగి కైవసం చేసుకోవాలనేటువంటి కుట్రలో భాగంగా రకరకాల అభియోగాలు మోపి మా యొక్క 100 కుటుంబాలు ఇవాళ 400 కుటుంబాలు అయినాయి. ప్రతి గ్రామం చూస్తూ ఉన్నాం, అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ ఉన్న ఇళ్లనే దాంట్లోనే పెరట్లల్లా ఇల్లు కట్టుకొని దాంట్లోనే ఆ కుటుంబాలు జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది పెరిగినటువంటి కుటుంబాలు చాలల్లో ఇల్లు కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా ఇళ్లను తొలగించడానికి దేవస్థానం యొక్క ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. 2002లో ఈ మొత్తం కంప్లీట్గా ఈ యొక్క భూమి ఈ కథ మొత్తం కంప్లీట్గా ఆనాటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మేము వెళ్ళిపోయి హైదరాబాద్ వారికి చెప్పిన తర్వాత వారు మా పురుషోత్తపట్నం గ్రామం వచ్చి 2002లో వారి యొక్క పూర్తిగా మాకంటే ఎక్కువ వారు ఇంత కష్టం ఉందా మీకు, ఏదో ఒక విధంగా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో 2002లో త్రిసభ్య కమిటీ వేసి ఆ రోజు రేట్లు 4 కేటగిరీలు చేసి ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు వెంకటేశ్వరరాయుడు గారు జాయింట్ కలెక్టర్ గారు సుమారు 4 నెలల పాటు ఇక్కడ టెస్ట్ చేసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేసి 4 కేటగిరీలుగా విభజించి 4 కేటగిరీలో ఎన్ని ఎకరాలు ఎన్ని సెంట్లు అని ఏ భూమి ఏ పరిధిలోకి వస్తుందో రేట్లు తెలిసి సెంటాన్స్కి ఏ రేట్ అయితే అమ్మారో ఆ రేటు ప్రకారంగా రైతులు ఒకసారి కొనుక్కున్న భూమిని కూడా మరలా కొనుక్కునేదానికి రైతాంగంతో ఒప్పించినటువంటి పరిస్థితులు ఇది నిజం కాదా అని చెప్పేసి మీ ద్వారా నేను దేవస్థానం అధికారులకి ప్రశ్నిస్తూ ఉన్నా. సమాజం చెప్తా ఉంది ఇవాళ బ్రాహ్మణులు కానీ హిందూ సంఘాలు కానీ నేను వారి చేతులకి మొత్తుతున్నా. 12.5 ఎకరాలు అన్యాక్రాంతంగా మీకు సెంటెన్స్ అనేటువంటి ఒక మత సంస్థకి ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఇళ్ళు కార్పొరేట్ కాలేజ్ కట్టుకొని
అక్కడ స్కూల్ కట్టుకొని పక్కన బ్రహ్మాండమైనటువంటి చర్చి కడితే ఇదే పురుషోత్తపట్నం గ్రామస్తులు చర్చి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి మైకులు ఆపి పైకెక్కి మైకులు మీకు కిందకి దించినటువంటి మాట మీ అందరికీ మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నా. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఏ రైతు అయినా వాడి కష్టాన్ని వాడు ఇంకొక రైతు 10 మందికి అన్నం పెట్టేవాడు తప్ప కుట్రపూర్వకంగా ఆక్రమించడం అని అంటే ఒక గ్రామం వచ్చి ఇక్కడ గ్రామం కట్టుకొని ఇక్కడ ఈ దండకారణ్యంగా ఉన్నటువంటి భూమిని ఆక్యుపేషన్ చేయటం సాధ్యమేనా? ఒక్కసారి మీరు అందరూ అంతర్మతం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు దేవస్థానం వాళ్ళు వచ్చేసి ఆక్రమిస్తే మళ్ళీ పిల్ల జల్లలతో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ మాత్రం జ్ఞానం వీళ్ళకి లేదా? ఈ రైతులకి కొనుక్కున్నారు కాబట్టి ఈ భూమిని వదులుకోలేక మీరు ఎన్ని కష్టాలు పెట్టినా ఈ భూమి తప్ప వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి మీరు ఎన్ని అష్ట కష్టాలు పడ్డా కానీ వాళ్ళు ఓర్చి గవర్నమెంట్ వేసినటువంటి రెండోసారి కొనుగోలుకి సిద్ధపడినారు. కాబట్టి ఇవాళ నేను ఒకటే మీ ద్వారా నేను దేవస్థానం అధికారులకు విన్నవిస్తున్నా. అయ్యా, 2002 కాదు, 2000 మొన్న రాష్ట్ర విభజన అనంతరం కలెక్టర్ గారు రంపచోడవరం జిల్లా అధికారులు మొత్తం మీరు వచ్చారు, ఈవో గారు వచ్చారు, ఇక్కడ బ్రాహ్మణులు వచ్చారు, ఆంధ్ర ఎండోమెంట్ వాళ్ళు వచ్చారు, తెలంగాణ ఎండోమెంట్ వాళ్ళు వచ్చారు. ఏమి జరిగింది అక్కడ? మనస్ఫూర్తిగా మీకు ప్రశ్నించుకోండి. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పినటువంటిది ఏది జరిగినా మీరు ఒక అడుగు తగ్గండి, లీజ్ అగ్రిమెంట్ చేసుకోండి. మీరు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ యొక్క భాష అరణ్య కోసం మీది ఎవరు ఇనుకునేటువంటి పరిస్థితి, ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ చేద్దామని చెప్పేసి 4 గంటల పాటు ఆయన కష్టపడి కౌలు రేట్లు అగ్రిమెంట్ ఒప్పించుకొని ఒకేసారి మేము పెండింగ్ కౌలు కూడా మేము కడతామని చెప్పేసి ఎకరానికి ప్రతి సంవత్సరం ఇంత పెంచే విధంగా ఒక మినిట్స్ రాసుకొని ఒప్పుకొని వచ్చేసి